మన ఒంటికి చీపుర్లు మన కిడ్నీలే. ఇవి ఎప్పటికప్పుడు రక్తాన్ని వడబోసి వ్యర్థాలను వేరు చేసి వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తేనే మన శరీరం ఆరోగ్యంతో కళకళలాడుతుంది. అయితే ఇవాళ మనలో చాలా మంది తెలుసో తెలియకో కిడ్నీల ఆరోగ్యాన్ని చేజేతులా దెబ్బతీసుకుంటున్నారు. ఆహారపు అలవాట్లు, మందుల వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, వ్యసనాలకు బానిసగా మారటం మొదలైనవన్నీ ప్రాణాధారమైన కిడ్నీలకు సంకటంగా పరిణమిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. కిడ్నీలను దెబ్బకొడుతున్న అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన రోజువారీ అలవాట్లు మన కిడ్నీలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల కిడ్నీలకు హాని చేసే అలవాట్ల గురించి తెలుసుకుని ఉండటం మనకు చాలా అవసరం. మనలో చాలామంది ప్రోటీన్లు అతిగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి అధికంగా ప్రోటీన్ గల పదార్థాలను తింటే కిడ్నీలపై భారం పడుతుంది. రక్తంలో ఉండే యూరియా, నైట్రోజన్ను బయటకు పంపించడానికి కిడ్నీలు మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. దీంతో రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ క్రమంగా మందగిస్తుంది. కాబట్టి ప్రోటీన్ మోతాదు మితిమీరకుండా జాగ్రత్త పడాలి. ఇక దగ్గు, జలుబు, గొంతు నొప్పి, టాన్సిల్ వాపు వంటి సమస్యలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ వీటికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఉప్పు వాడకాన్ని పరిమితం చేయాలి. ఉప్పులోని సోడియం రక్తపోటును పెంచుతుంది. ఉప్పును ఎక్కువ మోతాదులో తింటే రక్తపోటును నియంత్రించే కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అధిక రక్తపోటుతో కిడ్నీ వైఫల్యం ముప్పు పొంచి ఉంటుంది. కూల్ డ్రింకులు కూడా అతిగా తాగకూడదు. రోజుకి 710 ml కూల్ డ్రింక్ తాగే అలవాటు గలవారి మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. ఇది కిడ్నీ జబ్బుకు ప్రధాన ముప్పు కారకమని గుర్తుంచుకోవాలి. ఇక నొప్పిని తగ్గించే మందులను దీర్ఘకాలం పాటు వాడినా, కొన్ని రకాల మందులను పెద్ద మోతాదులో వాడినా కిడ్నీ కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాగే కిడ్నీలకు రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గిపోయినప్పుడు కిడ్నీ పనిచేయటానికి తగినంత ద్రవాలు అందుబాటులో ఉండవు. ఇక డీహైడ్రేషన్ మరింత తీవ్రమైతే కిడ్నీలు దెబ్బతినే ముందస్తు దశకు దారితీస్తుంది. సిగరెట్లు, బీడీలు తాగటం అనేది కిడ్నీలపై నేరుగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులతో బాధపడుతుంటే పొగ మూలంగా ఈ సమస్యలు తీవ్రమవుతాయి. ఇది కిడ్నీ జబ్బులకు దోహదం చేస్తుంది. ఇక మద్యం తాగే అలవాటుతో మూత్రనాళాల్లో యూరిక్ యాసిడ్ పోగుపడటం ఆరంభమవుతుంది. ఫలితంగా మూత్రనాళాల్లో అడ్డంకులు తలెత్తి కిడ్నీ వైఫల్యము ముంచుకురావచ్చు. కాబట్టి ఇలాంటి అలవాట్లను ఎంత త్వరగా మానుకుంటే మన కిడ్నీలకు అంత మంచిది.